తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? తనను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎలా చూడాలి? అటు బీఆర్ఎస్ సైతం రేవంత్ రెడ్డి అరెస్టుకు ఎందుకు పట్టుబడుతోంది? తెలంగాణలో అసలేం జరుగుతోంది? అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం తెలంగాణలో రేపిన దుమారం ఇంకా చల్లారడం లేదు. ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం పెను దుమారం రేపుతోంది. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య మాటల మంటలు రేపుతోంది. పరకాల సభలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో తనను కేసీఆర్ అరెస్టు చేస్తే ఇప్పుడు అమిత్ షా కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులను పంపించారని తెలిపారు. ఏనాడు కేసులకు భయపడలేదన్న సీఎం రేవంత్ మోదీ తన సైనికులను పంపించినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని చెప్పారు సీఎం రేవంత్. అటు బీఆర్ఎస్ నేతలు సైతం రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ సహకారంతోనే రేవంత్ సీఎం అయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కొత్త డ్రామాగా అభివర్ణించారు. మోదీకి దమ్ముంటే కవితను అరెస్టు చేసినట్టు రేవంత్ ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ బస్సు వెంట నడవాలి, కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి కదిలి వస్తున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ కుట్రలు మొదలైనవి, కొత్త కుట్రలు మొదలైనవి. ఇంతకాలం వాళ్ళిద్దరూ ఒకటైన విషయం ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా వీళ్ళిద్దరు కలిసే కేసీఆర్ను దించిండ్రు అనే విషయం కూడా, మనల్ని మోసం చేసిన విషయం కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. మోడీ సహకరిస్తేనే ఇక్కడ కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు తెచ్చుకోవడం సాధ్యమైందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించిండ్రు. ఫేక్ వీడియో వ్యవహారంలో ముందు ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తోందోనన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.